హలో అండి అందరికీ. మనం అందరం కూడా ఆకుకూరల్ని శుభ్రంగా కడిగిన తర్వాతే వంట చేసుకుంటాము. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆకుకూరల్ని కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే శుభ్రంగా వాష్ చేసిన తర్వాతనే కట్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఎలా చేస్తున్నారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకీ ఈ ఆకుకూర పేరేంటో మీకు తెలుసా? మా దగ్గర అయితే ఈ ఆకుకూరని సొత్తుకూర అనేసి అయితే అంటూ ఉంటారండి. ఇది ముల్లంగి దుంప ఆకులనమాట. ముల్లంగి దుంపల్ని సాంబార్లో వేసుకొని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ కూడా. కాకపోతే ఈ ఆకులు మాత్రం డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయొద్దండి. నిజంగా ఎవరికైనా ఒకవేళ ఈ ముల్లంగి దుంప ఆకులు ఎలా వండుకోవాలో తెలియకపోతే మాత్రం సింపుల్గా ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసైతే ఫాలో అయిపోండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందరం వినే ఉంటాం కదండి. కాకపోతే పాతకాలం పద్ధతులు అని సింపుల్గా కొట్టిపడేస్తూ ఉంటాము. పాతకాలం మనుషులు, పాతకాలం వంటలు అనేసి. కాకపోతే ఆ వంటల్లో ఉండే ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడండి ఉంది? మనం అన్ని రకాల మసాలాలు వేసి వంట చేసినా కూడా అంతంత మాత్రం టేస్టే, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. పాత పద్ధతిలో వండినా కూడా మా పెద్దమ్మ చేసే వంటలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయండి. మీకు వీలైనన్ని ఎక్కువ వంటలు అయితే వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. మా పెద్దమ్మ గారి స్టైల్లో వంటలన్నీ చూడాలనుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఈ ముల్లంగి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నారండి. చాలామంది చేసే తప్పేంటో తెలుసా? ఆకుకూరల్ని ముందే కట్ చేసి ఆ తర్వాత నీటిలో వేసి కడుగుతూ ఉంటారు. అలా అయితే అసలు చేయకూడదండి. ఎందుకు అంటే మనము ఆకుకూరలు టేస్ట్గా లేకపోయినా కూడా చాలామంది హెల్త్కు మంచిదనేసి అయితే తింటూ ఉంటారు. అలా అని రుచిగా ఉండవని నా ఉద్దేశం కాదండి. ఇష్టం లేకపోయినా కూడా హెల్త్కి మంచిదనేసి తింటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనము ఈ ఆకుకూరల్ని కట్ చేసిన తర్వాత కడగటం వల్ల మనము దేనికోసమైతే ఈ ఆకుకూరలను తీసుకుంటున్నామో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయండి. అందుకనేసి ఆకుకూరలను ఎప్పుడూ కూడా ముందే 2-3 సార్లు నీట్గా కడిగేసి ఆ తర్వాత అయితే కట్ చేసుకోండి. ఇంకా తాలింపు కోసం అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందైతే మనం కట్ చేసుకున్న ముల్లంగి దుంపల్ని వేసుకోవాలండి. ముల్లంగి దుంపలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత అనమాట మనము కట్ చేసుకున్న ముల్లంగి ఆకులను కూడా వేసుకోవాలి. ముల్లంగి ఆకులను వేసిన తర్వాత మనము పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మధ్యలో పెసరపప్పు వేసుకొని ఆ తర్వాత పైన మరికొన్ని ముల్లంగి ఆకులను అయితే మా పెద్దమ్మ వేశారు. ఇలా చేస్తే పప్పు అయితే బాగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి అయితే అన్నారు. ఈ కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకులన్నీ కూడా వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి. ముల్లంగి ఆకుల్లో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే ఆ పప్పు కూడా ఉడుకుతుంది. ఈ ఆకులు కూడా బాగా కుక్ అవుతాయి అనమాట. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, పసుపుని, కారాన్ని అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మనము ఉప్పు వేయడానికి ముందుగానే ఒక 2-3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది అనేసి అయితే మా పెద్దమ్మ అంటున్నారు. చూసారు కదా, కూరలోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే కూర బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ముల్లంగి ఆకులతో వేపుడైతే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ ముల్లంగి ఆకుల్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అస్సలు ఎప్పుడూ కూడా తినడం ఇష్టం లేని వారు కూడా ఇలా గనుక చేశారంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగే సింపుల్ వేలో మీకు ఏ రెసిపీ అయినా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా రెసిపీస్ని షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.